అయితే యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కాడు. మొక్కి, ప్రభువా, మరి ఆ కుష్ఠరోగి ఎలా గ్రహించుకున్నాడు? యేసుక్రీస్తు వారికి నా రోగాన్ని స్వస్థపరిచే శక్తి ఉంది, అధికారం ఉంది, ఆయన ఏమైనా చేయగలడు అని ఆ కుష్ఠరోగి ఎలాగ గ్రహించుకోగలిగాడు? మొదటి ప్రసంగం మాత్రమే అయ్యిందండి. అంతవరకు ఆయనను ఎలాగ భావించారు? ఇతను మరియ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, ఇతని సోదరులు సోదరీలు మనతో ఉన్నవారు కారా, ఇతను వడ్లవాని కుమారుడు కాడా అనుకున్నాడు. మొదటి ప్రసంగం యొక్క ప్రభావం ఎంత ఉందో చూడండి. ఆయన మాటల యొక్క శక్తి ఎలా ఉందో ఇక్కడ మనం గమనించవచ్చు. వచ్చేసి ఏమన్నాడు? ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. నా ఇష్టం చెప్పినా కాదు. ఈరోజు చాలా మంది దేవుని ఇష్టాన్ని అడగరండి. దేవుని ఇష్టాన్ని అడగరు. ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నీ చిత్తమైతే నాకు దయచేయి, తండ్రి నీ చిత్తమైతే నా జీవితంలో ఇది చెయ్యి, తండ్రి నీ చిత్తమైతే అడుగుతున్నారా? ఏమనరు. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నాకు ఇది కావాలి, ఇది చెయ్యి. దేవుణ్ణి అడుగుతున్నామా, ఆర్డర్ ఇస్తున్నామా? గమనించుకోవాలండి. మన ప్రార్థనలో ఆ మాట తప్పనిసరిగా ఉండాలి. తండ్రి నీ చిత్తమైతే నా జీవితంలో ఇది చెయ్యి, ఇది చెయ్యి, నీ చిత్తమే. యేసుక్రీస్తు వారు కూడా తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే, నీ చిత్తమైతే